walk over our problems in faith that will bless you. మరి మన యొక్క సమస్యల్లో మరి ఏ రీతిగా మన విశ్వాసం ద్వారా మన సమస్యలు గుండా బయట పడవచ్చో మరి దాన్ని గురించి మాట్లాడాలని నేను ఆశిస్తున్నాను. When you are hearing the topic walk over water, you will tell, yes pastor, if it is only on the ground level, yes I can walk over water, you may tell. మరి ఎప్పుడైతే నీటిపైన నడవడం అనే మాట మీరు వింటారో వెంటనే మీరు అనొచ్చు, అవును పాస్టర్ గారు, మరి నా యొక్క పాదాల వరకు నీళ్లు ఉంటే నేను ఖచ్చితంగా నడవగలుగుతాను అని మీరు అనుకోవచ్చు. Even if it is still my knee level, yes I can walk over the water. మరి నా మోకాళ్ళ వరకు నీళ్లు ఉన్నప్పటికీ నేను నడవగలుగుతాను అని మీరు చెప్పవచ్చు. But if the water is about till your height, then how can I walk over that? మరి మీ ఉన్నంత ఎత్తు లోతున నీళ్లుంటే మరి నా అంత ఎత్తు లోతున ఉన్నట్లయితే నేను ఎలా నడవగలుగుతాను అని ఆలోచన మీకు రావచ్చు. And the fact is no one can walk over that. మరి నిజం ఏంటంటే ఆ రీతిగా ఎవరు కూడా నడవలేరు. But thank God for our Bible, which shows that Lord not only walked over the water but also the stormy water. చూడండి, మరి బైబిల్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. కేవలము నీళ్ళపై నడవడమే కాదు కానివ్వండి, నీళ్ళకు ఎదురుగా కూడా మనము అలలలో కూడా నడవగలిగినటువంటి శక్తిని దేవుడు ఇస్తున్నాడు. So in this class I'm not giving some magic for you how you can walk over water. What I'm trying to teach you is how you can walk over your issues with the spiritual truth you have in you. మరి నీటిపైన నడవడము ఎలా నడవాలనేది నేనేం మీకు మరి గారడి నేర్పించట్లేదు, కానీ ఈ సమస్యలు అనేటువంటి వలయంలో మీరు ఏ will be in the same page. మరి మీకు దానిలోకి వెళ్ళబోయే ముందు మరి మీకు కొన్ని మాటలు చెప్తాను. చెప్పబడినప్పుడు మనందరూ కూడా అర్థం చేసుకోగలుగుతాం. Basically, Lord on the mountain, he was sharing the parables, he was telling the message of the kingdom of God, he was healing people. ప్రభు అయిన యేసు వారు మరి కొండ మీద అనేకమైన ప్రసంగాలు చేస్తూ అనేక ప్రజల ఎదుట ఆయన వాక్యాన్ని ఉపదేశిస్తున్నారు, అనేకులను స్వస్థపరుస్తూ ఉండడం జరిగిందండి. It was not one day, but it went on for 2-3 days, and people, when the message got over, Jesus looked at the disciples and told, now they'll be tired, they cannot go back, so we have to feed them. చూడండి, కేవలం 1 రోజు 2 రోజులు కాదండి ఇలా బోధించడం. దాదాపు ప్రభు వారు బోధించడం ప్రారంభిస్తే 3 రోజుల దాకా పట్టేది. ఆ సమయంలో మరి ప్రజలందరూ కూడా అలాగే కూర్చొని వింటుండేవారు. అయితే చివరి 3వ దినాన మరి వారిని అలాగే పంపించడం ప్రభుకి ఇష్టం లేక వారికి భోజనం పెట్టాలని ఆయన ఆశించాడు. So I'm not getting into that topic, but what happened is a small baby gave 5 loaves of bread and 2 fish to Christ. అంశంలోకి పూర్తిగా నేను వెళ్ళట్లేదు, కానీ అక్కడ జరిగినటువంటి ఒక మాట తీసుకుంటాను. మరి అక్కడ ఉన్నటువంటి బాలుడు 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చినప్పుడు So Jesus told the disciples, telling the people to sit there. మరి ప్రభు చెప్పాడు శిష్యులతో, మరి అక్కడ ప్రజలందరినీ కూర్చోబెట్టండి అని. It's not just 30 people, but there will be around 5,000 to 10,000 people were there, including men, women and children. మరి అక్కడ కేవలం 30 మందే కాదండి, మరి దాదాపు ఒక 5,000 మంది వరకు మరి పిల్లలు, స్త్రీలు, పురుషులు అందరూ కూడా కలిసి ఉన్నారు. So Jesus told the disciples to tell them to sit on the lawn. మరి ప్రభువు చెప్పారు శిష్యులతో, మరి ప్రజలందరినీ కూడా కూర్చోబెట్టండి అని. He took the bread and the fish, he blessed it and he gave it to the disciples' hand. మన ఆయన ఆ రొట్టెలను చేపలను తీసుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆశీర్వదించి శిష్యులకు ఇచ్చారండి. Disciples, as they were giving to the people, it was multiplying in their hand and they are giving to the people around. ఎప్పుడైతే యేసుప్రభు వారు శిష్యుల చేతికి ఇచ్చారో, శిష్యులు ఎప్పుడైతే ఆ ప్రజలకు వాటిని అందిస్తున్నారో, ప్రజలకు ఇస్తున్నారో, ఆ సమయంలో అవి మరి విస్తరించి వారి చేతుల ద్వారా అనేకులకు ఆహారం పంచిపెట్టబడ్డది. So not only 10,000 people were fed, but there was 12 baskets full of left outs there. కేవలం 5,000-10,000 మందికి కాదండి, ఆ తర్వాత వారు తిన్న తర్వాత మరి సుమారు 12 గంపల వరకు మిగిలినట్టుగా మనం చూస్తాం.
Soon after that, after the people went, now we are coming to the topic. Jesus looked at the disciples and he constrained them. He forced them to go to the ship to go the other side. పెట్టిన తర్వాత అయిపోయిన తర్వాత మరి ప్రభు అయిన యేసు వారి శిష్యుల వైపు చూసి మన అవతల వైపు అని వారితో what is Matthew 22 and Mark 5 tells you. ఆ తర్వాత ప్రభు అయిన యేసు వారు శిష్యులను ఆయన మరి ఫోర్స్ చేసి వాళ్ళు బలవంతం చేసి మరి మత్తయి సువార్త 14:32 చూడవచ్చు, మార్కు సువార్త 6:45 చూడవచ్చు, వారిని బలవంతముగా అవతల వడ్డుకు వెళ్ళమని మరి ఓడైకి బలవంతం చేస్తారు. ఎందుకంటే తాను అక్కడే ఉండి ప్రార్థన చేసుకో అని. తాను పంపివేయునంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారికి బలవంతము చేసెను. బలవంతం, he forced them. బలవంతం చేశాడండి. Forced them. Now disciples are good disciples. Now disciples are good disciples. So they heard the word of Jesus and they went in the boat. చూడండి, మరి శిష్యులందరూ చాలా మంచివారు. వెంటనే ప్రభువుని మాట విని వారు ఒక ఓడ దగ్గరికి వెళ్ళారు. And when they were in the mid of the sea, the wind was contrary to them. మరి ఎప్పుడైతే దోణికి వారు ప్రయాణం చేస్తున్నారో వారి మధ్యలో ఉన్నప్పుడు వెంటనే వారికి వలలు భయంకరంగా వలలతో చిక్కుకున్నట్టుగా మనం చూస్తాం. The ship was tossing up and down in the sea, and these people are fishermen, so they're trying all their tricks to control that. మరి వీరు సముద్రంలో ఈ గాలివాన చేత కొట్టబడుతున్నప్పుడు మరి వారు అలల్లో చిక్కుకున్నారు. శిష్యులు వారు జాలర్లు కాబట్టి వారి యొక్క తెలిసినటువంటి విద్యలు అనేకంగా వారు ఉపయోగిస్తూ ఉన్నారు దాని నుండి తప్పించుకోవడానికి. Later when they're doing that, they saw someone is walking on the water. ఆ తర్వాత జరిగిన తర్వాత నీళ్ళ పైన నడుచుకుంటూ ఎవరో, and they thought it's some spirit and they started crying. That time Lord said in Matthew 14:27, be of good cheer, it is me, don't be afraid. వెంటనే వారు ఆ సముద్రం పైన ఎవరో రావడం చూసినప్పుడు వారు అనుకున్నారు ఇదేదో ఆత్మై ఉంటది, భూతమై ఉంటదని భయపడ్డారు. వెంటనే ప్రభువారు ఏం చేశారంటే ధైర్యము తెచ్చుకోనండి, నేనే, భయపడకండి అని ప్రభు వాక్కు ఇచ్చాడు. In all the three gospels this is mentioned. ప్రతి సువార్తలలో, ఈ 3 సువార్తలలో కూడా ఈ మాటలు రాయబడి ఉన్నాయండి. But in అద్భుతాన్ని చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. So my message is concentrated on Peter and that incident. నా యొక్క వాక్యము మరి పేతురు ఆయన చేసినటువంటి ఆ సందర్భము, ఆయన ఏం చేశాడు దానిపైన, మరి ఆ అంశం పైన మరి నేను చెప్పబోతున్నాను. So for the time being, let our focus be in Matthew 14:29 to 33. ఈ యొక్క కొద్ది సమయంలో మరి మత్తయి సువార్త 14:23 నుండి మనము 33 వరకు మనం చూద్దామండి. Professionally, because I am as an engineer, I always look at the Bible to see how I can use the word for me to apply in my life. నేను మరి ప్రొఫెషనల్ గా వృత్తిపరంగా ఇంజనీర్ని కాబట్టి మరి నేను ఎప్పుడు కూడా బైబుల్ని మరి ఏ వాక్యము ఏ రీతిగా నాకు వర్తిస్తుంది, ఎలా నేను తీసుకోగలుగుతాను, ఆ వాక్యం నా జీవితానికి ఎలా ఉపయోగపడుతుందని ఎప్పుడు కూడా నేను మొదటగా దాని గురించి ఆలోచిస్తాను. Or in other words, I find Bible as an instruction book and I need to understand the instructions so that I can overcome the issues of my life. అదే రీతిగా ఈ యొక్క బైబిల్ కూడా నాకు సహాయం చేయడానికి, అనేకమైన ఇన్స్ట్రక్షన్స్ పాటించడానికి సహాయకరంగా ఈ యొక్క నాకు బైబిల్లో నాకు ఎంతగానో ఉపయోగపడుతుందండి. How I can lead a victorious Christian life or a supernatural life in this fallen world. మరి ఈ యొక్క పడిపోయినటువంటి లోకంలో ఏ రీతిగా నేను విజయవంతమైనటువంటి జీవితాన్ని, అసాధారణమైనటువంటి జీవితాన్ని నేను జీవించగలను, నేను ఈ బైబిల్ ద్వారా నేను ముందుకు సాగుతున్నాను. If not for disciples, but for us, we know one truth. Jesus said in John 19:30, it is finished, means everything required for us is taken care. చూడండి, మరి శిష్యులు అర్థం చేసుకున్నారో లేదో కానీ ప్రభువైన యేసు వారు చెప్పినటువంటి మాట నేను అర్థం చేసుకున్నాను. యోహాను సువార్త 19:30లో చూసినట్లయితే అన్ని కూడా
అద్భుతమైనది ఆయన చేసి మోగించాడండి. I'm not telling that I've reached to that perfect this thing, but I am striving to renew my mind every day so that I can walk over the situations. మరి నేను అన్ని కూడా నేను ఆ యొక్క స్థితికి నేను చేరుకున్నాను అని నేను చెప్పట్లేదు కానివ్వండి, నేను ముందుకు సాగుతున్నాను. ఎందుకంటే ప్రతిరోజు కూడా నా మనసును నూతన పరుచుకుంటూ నా గమ్యం వద్దకు నేను ప్రయాసపడుతూ ముందుకు సాగుతూ ఉన్నాను. Now we'll look at the boat. ఇప్పుడు ఈ దోణి గురించి మనము దోణి వైపు చూద్దాం. All the disciples were in the same boat which Peter was. శిష్యులందరూ కూడా మరి పేతురు ఉన్నటువంటి ఓడలోనే ఉన్నారు, ఆ దోణిలోనే ఉన్నారు. That means all had the same problem that Peter was going through. మరి పేతురుకి ఏ రీతిగా అయితే ఉందో సమస్య, ప్రాయంగా శిష్యులందరికీ కూడా అదే సమస్య ఉందండి. But Peter, when he looked at Christ, he said, "If it is you, Lord, let me also walk as you did." కానీ అందరూ అలా చెప్పలేదు. కానీ పేతురు గాని చూసినట్లయితే తను అన్నాడు, ఒకవేళ నీవే అయితే ప్రభువా నేను కూడా నీళ్ళపైన నడిచి వచ్చేటట్టుగా నాకు సాయం చేయనని అడిగాడు. Because Peter's question was like that, Jesus had to answer it, "Well, you come." మరి పేతురు అడిగిన ప్రశ్న అలాగే ఉందండి. ఆ ప్రశ్న అడిగిన దాని విధానంను బట్టి ప్రభువారు కూడా సరే వచ్చేసేయ్ అని చెప్పారు. And when he heard the word of Jesus come out, he just believed that and he came on the water. ఎప్పుడైతే మరి ప్రభువారు నడుము వచ్చేయి అని చెప్పినప్పుడు వెంటనే ఆ మాట పైన విశ్వాసం ఉంచి పేతురు గారు నడవడం ప్రారంభించారు. Being in the boat is not safe. అక్కడ ఓడలో ఉండడము అంత సురక్షితం కాదు. Even walking on the water is also not safe. నీళ్ళపైన నడవడం కూడా సురక్షితం కాదు. But Peter had faith in the word of Jesus and he told, "Yes, I will walk on faith." కానీ పేతురు మాత్రము యేసు ప్రభు మాట పైన విశ్వాసం ఉంచి అవును నేను నీళ్ళపైన నడవగలుగుతాను అని విశ్వాసం ఉంచాడు. Other disciples, though they walked with Jesus, they didn't have faith to use the same way Peter did. మరి మిగతా శిష్యులు అందరూ కూడా యేసు ప్రభుతోనే ఉన్నారు కానివ్వండి, కానీ పేతురు చూపించినటువంటి ఆ విశ్వాసమును ఇతరులు చూపించలేకపోయారు. Why I'm telling that is most of us love to sit in the same place, same situation of the problem, not confident to come out of that. చూడండి ఎందుకు నేను చెప్తున్నానంటే మరి మనలో చాలా మంది మరి సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలోనే కూర్చోడానికి ఇష్టపడతారు, కానీ ఆ సమస్య నుండి బయటకి నడిచి రావడము ఇష్టపడండి. But unless we don't come out and believe in God and the supernatural, we will not experience the supernatural providence God has already prepared for us. మరి ఎప్పటి వరకు అయితే మనము మరి ఓడ నుండి లేకపోతే ఆ సమస్య నుండి బయటకు వచ్చి బయటకు రాకపోతే దేవుని యొక్క మరి అద్భుతమైన హస్తము మనం అనుభవించలేమండి. Peter took the step of faith in a totally new area which he has never seen. పేతురు మరి ఎలాంటి ఒక ఆయన అడుగు వేశాడంటే ఆయనకు అది నూతనమైనది, ఎప్పుడు కూడా చెయ్యలేనటువంటి పరిస్థితి అండి అది. It was not just walking on the water but walking in a stormy water. కేవలమైన నడవడమే కాదు కానీ ఆయన పూర్తిగా ఆ నీళ్ళలో నడవడం అనేది చాలా నూతన అనుభవం అతనికి. The disciples would have felt, "Peter, you are a fool, you are doing the foolish thing." మరి మిగతా వారు శిష్యులందరూ కూడా అని ఉండొచ్చు, మరి పేతురు నువ్వు చేసేది ఇది చాలా మరి వెర్రితరముగా నువ్వు చేస్తున్నావు అని ఉండొచ్చు. But when he took the step and he started walking, ఎప్పుడైతే ఆయన ఆలోచించి ఎప్పుడైతే ముందుకు అడుగు వేసి నడవడం ప్రారంభించాడో, the next part is not related to this, so I will not be sharing on that. మరి నెక్స్ట్ చెప్పేటటువంటి మాట దీనికి సంబంధించి కాదు, దాని గురించి చెప్పట్లేదు ఇప్పుడు. When he saw the wild wind coming, he feared and he started sinking. ఎప్పుడైతే మరి గాలి అవన్నీ తుఫాను చూశాడో వెంటనే వాటి గాలిని చూసిన వెంటనే ఆయన మునిగిపోవడం ప్రారంభించాడు. Then he asked for Lord's help and Lord immediately brought him out and they sat in the boat and immediately they were on the other side. John 6:21 says. మరి యోహాను 6:21 ప్రకారముగా మరి ఆయన మునిగిపోయే సాగినప్పుడు పేతురు కేక వేశాడు. వెంటనే ప్రభువైన యేసు ఆయన చేయి పట్టుకొని మరి మరలా వారి యొక్క ఓడలో ఎక్కి ఆ తర్వాత వారు అద్దరికి వచ్చినట్టుగా మనం చూస్తాం. Okay, so I'm not talking about the fear and all, that's not our related now. ఆ భయము గురించి అవన్నీ అంశం గురించి నేను ఇప్పుడు మాట్లాడలేదు. Okay, now we look into this. When they got into the boat, what Jesus spoke to them.
మరి వారు ఎప్పుడైతే ఆ యొక్క దోణిలో ఎక్కారో ఆ సమయంలో యేసు ప్రభు వారు వారితో ఏం మాట్లాడి Does ఉండొచ్చు? your Bible says that Jesus went in the boat and told, "Oh, I am sorry. There was a storm. I should not have sent you alone. I should have come with you." Is there in your Bible? మరి యేసు ప్రభు వారు అందులో ఎక్కిన వెంటనే ఓ నన్ను క్షమించండి, మరి ఇలాంటి తుఫాను అలలు వస్తాయి, మిమ్మల్ని పంపకుంటే బాగుండేది అని ప్రభు వారు అని ఉండొచ్చా? Or I know this is a very difficult situation for you to handle and you will not be able to manage. I really feel bad. మరి ఇలాంటి కష్టమైన పరిస్థితి ఇది మీరు హ్యాండిల్ చేయలేరు, దీన్ని మీరు తట్టుకోలేరు, మరి ఇలా జరిగినందుకు మరి నేను చింతిస్తున్నాను, దుఃఖపడుతున్నాను అని ఏమైనా అని ఉండొచ్చా? And he didn't appreciate Peter. Oh, wow, you had little faith, but you disciples, you don't have faith. And he didn't condemn the disciples. మరి పేతురుని చూసి, ఓ నువ్వు కొంచెమైనా నా పైన విశ్వాసం కలిగి ఉన్నావు, మరి ఇతర శిష్యులను చూసి మీరు అసలు విశ్వాసం లేకుండా పేతురు కన్నా కొద్ది విశ్వాసం ఉంది, మీకు అసలే విశ్వాసం లేదని ఏమైనా వారిని మరి ఖండించి ఉన్నాడు అనుకుంటున్నారా? That all is not there in the Bible. Bible says clearly, Matthew 14:31. Oh, you of little faith, why did you doubt? ఇవన్నీ కూడా బైబిల్లో యేసు ప్రభు వారు అవన్నీ ఏం మాట్లాడలేదండి. కానీ ఒకే ఒక మాట ఉంది, 14:31 చూసినట్లయితే, అల్ప విశ్వాసులారా ఎందుకు సందేహపడితిరి? I don't feel he would have put in soft sound, but he would have got angered at them and he would have shouted at them. నేను అనుకుంటున్నాను ఆయన చాలా మృదువుగా మరి చాలా ప్రేమ ఈ మాట అని ఉండడండి. ఆయన కోపంతోనే ఈ మాట అని ఉండొచ్చు. Okay, we may tell, okay, we are believers, we are other side of a God, we have the Holy Spirit, we can understand why Jesus said that to Peter. మరి మనకు తెలుసు మనం విశ్వాసులం కాబట్టి యేసు ప్రభు గారు మరి ఆ పేతురు విషయంలో చూసినప్పుడు అలా అని ఉండొచ్చు అని మనం అర్థం చేసుకోగలుగుతాం. Because we know the truth, Jesus is the word. మరి మనకు తెలుసండి, మరి యేసు ప్రభు వారే వాక్కు అయి ఉన్నాడు. He holds everything by his word. ఆయన సమస్తం కూడా ఆ వాక్యంతోనే ఆయన వాక్కు కలిగి ఉన్నాడు, పట్టుకొని ఉన్నాడు. So we may feel, I am not Peter, but Peter and all were born again, so they are afraid, so Jesus is shouting at them. చూడండి, మరి మనకు వచ్చిన అయితే పేతుర్ని కాదు, మరి ఆ పేతుర్ని మరి ఆయన అరిసి ఉండొచ్చు. Yeah, what is right, because Peter was not born again at that time, he had fear and the disciples had fear. చూడండి, అప్పుడు వారు మారు మనసు పొంది ఉండలేదు కాబట్టి మరి పేతురు గారు మరి మిగతా శిష్యులందరూ కూడా వారికి భయం ఉండి ఉండొచ్చు. But after Christ's resurrection, when they were filled with the Holy Spirit, now we'll see Peter. ఎప్పుడైతే ఆ తర్వాత మరి ప్రభువైన యేసు వారు మరి ఆయన మూడో దినం తిరిగి లేచిన తర్వాత పేతురు మరి ఆ పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న తర్వాత పేతురు ఎలా మారాడో మనం చూడవచ్చు. When they were going to the gates of the temple of Beautiful, at the gates they saw the lame man. మరి సుందరం అనే దేవాలయం వద్ద ఎప్పుడైతే పేతురు గారు నడుచుకుంటూ అక్కడ వెళ్తున్నారో ఒక కుంటివాడిని చూసినప్పుడు Acts 3:2-8 says he looks at the eyes of that person and tells, he holds a hand and pulls him up. మరి అపొస్తలుల కార్యం 3:8 వచనంలో చూసినట్లయితే ఆ కుంటివాడిని చేయి పట్టుకొని మరి విశ్వాసంతో ఆయనను పైకి యేసు నామములో లేపినట్టుగా మనం చూస్తున్నాం. I am taking this portion is, if Peter was not filled with the Spirit like most of the church today are, చూడండి, ఎందుకు నేను ఈ వాక్యం చెప్తున్నానంటే, ఒకవేళ ఇప్పుడున్నట్లుగా మరి పేతురు గారు మరి పరిశుద్ధాత్మతో నిండి ఉండకపోతే, like now we see most of the so-called church doing, మరి ఇప్పుడు మరి ఎన్నో మందిరాల్లో మనం చూస్తూ ఉన్నాము. they're looking at the layman, they'll tell, "Ayo, I pity him, I see him, so I'll give some money to him, peace be with you," they may tell. మరి అనేకులు మనం చూసినప్పుడు వెంటనే కృంటివాదిని కానీ ఎవరినైనా మనం చూసినప్పుడు బాధపడి, అయ్యో నాకు ఎంతో జాలి కలుగుతుంది నీ పరిస్థితిని చూసి అని ఏదో కొంచెం చూసి మరి డబ్బులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది వారికి. I sympathize you, yeah, I will pray for you that God takes care of you. నీ పైన నాకు కనికరం ఉంది, మరి దేవుడే నిన్ను ఆదుకుంటాడు, నీ పైన నాకు కనికరం, నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను అని మనం అంటాం. Or if a person is little spiritual, what he'll do, he'll call all the people, come on, let's hold hand together, we'll hold hands, let's pray that God do something to that lame man. మరి కొంచెం ఆత్మీయంగా ఉన్నటువంటి వ్యక్తులైతే రండి మనం అందరం కూడా కలిసి ఈ కృంటివాడి కొరకు మనం అందరం కలిసి చేతులు కట్టుకొని మనం ప్రార్థన చేద్దాం, దేవుడు ఏదైనా అద్భుతం ఈయన పట్ల చేస్తాడేమో అని మనం పిలుస్తాం. Peter didn't do all that. He looked at the person, he understood the authority he has, because he knew he can walk over the issue of that lameness, and he spoke unto him and that person was healed. చూడండి, పేతురు గారు
మాత్రం ఇవన్నీ ఏమీ చేయలేదండి. అతను ఆ కుంటివాడిని చూసి వెంటనే తనకున్నటువంటి అధికారాన్ని తను గుర్తించాడు. వెంటనే ఆ యొక్క వ్యక్తి పైన ఆ అధికారాన్ని ఉపయోగించాడు. యేసు నామములో లెమ్మని ఆజ్ఞాపించాడండి. Why I'm sharing that is, if we Christians are supernatural, then we are just superficial. చూడండి, ఎప్పుడైతే మనం క్రైస్తవులము మరి అసాధారణమైన వ్యక్తామో అసాధారణమైన కార్యాలు మన ద్వారా జరుగుతాయి కూడా. Then we are superficial. మరి మనము ఒకవేళ అసాధారణమైన వ్యక్తులం కాకపోతే అసాధారణమైన వ్యక్తులము కూడా మన అసాధారణ కార్యాలు కూడా మనం చెయ్యమండి. No sister, you're getting wrong. Superficial, sister, in Telugu what it is? Actor, you're an actor. You're acting, you're a Christian. External. నటిస్తాం. Okay. Either we supernatural or we are superficial. ఓకే, మనం అసాధారణమైన వ్యక్తులమా లేకపోతే నటించేటటువంటి వ్యక్తులుగా ఉన్నామా మనం పరిశీలన చేసుకోవాలి. Peter, after he had filled with the Holy Spirit, he was not superficial but he was supernatural. మరి పేతురు గారు ఎప్పుడైతే మరి పరిశుద్ధాత్మతో నింపబడ్డారో ఆయన నటించే వ్యక్తిగా లేడండి. ఆయన మరి అద్భుతాలు చేసేటటువంటిగా అసాధారణమైన వ్యక్తిగా ఉన్నాడు. Before getting into the little faith what Jesus shouted at them, I'll share something for us. మరి వారిని గద్దించాడు కదా, ఆ యొక్క మాటల ముందు నేను కొన్ని మాటలు వివరిస్తాను. Do we think that there is little faith, small faith, big faith in Bible? మరి పరిశుద్ధ గ్రంథంలో మరి కొంచెం విశ్వాసం, అధిక విశ్వాసం అలా ఉందని మనం మీరు అనుకుంటున్నారా? Sister Bright, it all no, very good, very good, very good. So I'm happy you all remember that. So I just connected that. Praise God. Yes, in the Gospels we see little faith, small faith and all. మరి చూడండి, ఈ యొక్క సువార్తలో చూసినట్లయితే కొంచెం విశ్వాసము, అధిక విశ్వాసము ఉన్నాయి. But after the filling the Holy Spirit, there is ఈ సువార్తలు అయితే ఉందండి, చిన్నగా విశ్వాసం, పెద్ద విశ్వాసం అని. కానీ అపోస్తుల కార్యం నుండి మరి పరిశుద్ధాత్మ పొందిన తర్వాత నుండి చూసినట్లయితే అందరికీ ఒకే పరిమాణమైనటువంటి విశ్వాసం ఇవ్వబడ్డది. Romans 8:11 says the same spirit that raised Jesus from the dead is in us. రోమా 8:11 చూసినట్లయితే మరి ప్రభు అయిన క్రీస్తును లేపిన అదే యొక్క శక్తి, పునరుత్థాన శక్తి మనకు అనుగ్రహించబడింది, అదే యొక్క విశ్వాసం. The good news is we don't have little faith, but we have the same spirit, the same measure of faith, each and every one of us. మనకు కొంచెము విశ్వాసం లేదండి, మనకు ఒకే ఆత్మతో కూడినటువంటి మరి పరిపూర్ణమైన విశ్వాసము మనం కలిగి ఉన్నాం. Now why we are not able to walk over issues if you have that faith in us? మరి మనకు ఒకే విశ్వాసం కలిగి ఉన్నప్పుడు అనేకమైన విషయాలు ఎందుకు మనకు జరగట్లేదు అనే ప్రశ్న. Are you able to understand the question? Now I explained that we all have the same faith. We have the same faith that raised Jesus from the dead in us, but the same spirit. Then why we are not able to walk supernaturally? ఒకే ఆత్మ ఉంది, ఒకే మరి క్రీస్తుని లేపినటువంటి ఆ పునరుద్ధాన శక్తి, ఒకే ఆత్మను, ఒకే ఆ యొక్క విశ్వాసం మనం కలిగి ఉన్నామని మనం చెప్తున్నాం. అయితే ఎందుకు మనము ఈ యొక్క అద్భుతాన్ని ఇంకెందుకు మన ద్వారా అసాధారణమైన కార్యాలు ఎందుకు జరగట్లేదు? We dress well, holily, we know renew our minds. Praise God, sister. Praise God. Praise God. Yeah. Hallelujah. I'm happy. Okay. That is what I'm coming to. Jesus said a very important word in Mark 6:52. మార్కు సువార్త 6వ అధ్యాయము 52వ వచనం చూసినట్లయితే, Can someone read that? ఓకే, ఎవరైనా ఒకటి చదవండి. మార్కు అయినను వారి హృదయము కఠినమాయెను గనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు. They didn't consider the miracle of love. చూడండి, దేవుని యొక్క అద్భుతాలను వారు గ్రహించలేదండి. So their heart is hardened. అందుకని వారి హృదయము కఠినపరచబడ్డది. Consider means what? గ్రహించలేదు అంటే ఏంటి? To ponder on, to meditate on.
వారిపైన ధ్యానం చేయడం, వాటిపైన ధ్యానం చేయడం. Now I'll tell, if ponder means what? If they would have just thought about the miracle that Jesus did with 5 loaves of bread and 2 fish feeding 10,000 people. మరి 5 రొట్టెలు 2 చేపలు మరి 5,000 మందికి ఏ రీతిగా ఆయన పంచిపెట్టాడో ఆ అద్భుతాన్ని వారు ఒకవేళ గ్రహించి ఉంటే, not only that, when that came in our hand it started multiplying. అంతేకాకుండా వారి చేతిలో వచ్చినప్పుడు వారి చేతుల్లోనే అవి అధికం అవ్వడము, అందరికి పంచిపెట్టడం చూసాము. And if they would have pondered the word that Jesus forced them to boat and told that I will meet you in the other side. మరి అంతేకాకుండా వారు ప్రభువైన యేసు వారు ఇచ్చినటువంటి ఆ వాక్యాన్ని మరి మనం ఈ అవతల అద్దరికి వెళ్తాము అన్న ఆ మాటను కూడా వారు గుర్తు చేసుకుని ఉంటే, Though here only one miracle is there, but they had experienced many miracles, and even there was one in the boat when Jesus was there, they experienced the calmness in the sea. కేవలం ఇది ఒక అద్భుతమే కాదండి, ప్రభుని మరి శిష్యులు వెళ్తున్నప్పుడు మరి ఆ దోణిలో అనేకమైన అలలు వచ్చినప్పుడు ప్రభువైన యేసు వారు వాటిని గద్దించినప్పుడు అవన్నీ నిమ్మలపరచబడ్డాయి. అద్భుతం కూడా జరిగింది. So when they were in the boat, if they would have spoke to each other about that miracle, మరి వారు ఇక దోణిలో వెళ్తున్నప్పుడు ఆ యొక్క జరిగిన అద్భుతం కొరకు ఒకరినొకరు వారు మాట్లాడుకున్నారు కూడా. if a disciple tells other disciple, I could see the joy in his eyes when he saw the miracles happening in his hand, and they would have been laughed, they would be enjoying in the miracle. ఈ అద్భుతం జరగడం, ఆ అద్భుతాన్ని ఒకరినొకరు వివరించుకుంటూ ఒకరొకరి కళ్ళలో ఆ సంతోషము, ఆనందము వారు ఎంతో ఉత్సాహంగా చెప్పుకొని ఉండవచ్చు. They would have not been afraid of the storm. They will tell, no, this is nothing, we know, we'll go to the other side. మరి ఇక భయంకరమైన తుఫాను పెనుగాలికి ఇక మేము ఈ యొక్క అలలకు మేము భయపడము, మేము అవతల వడ్డుకు వెళ్తాము అని అనుకుని ఉండొచ్చు. But I think they have pondered that, oh, why did Lord send us in the water alone? లేకపోతే ఎందుకు ఈ నీటిలో మమ్మలను ఏకాంతంగా ప్రభువారు పంపించారని ఆలోచించి ఉండొచ్చు. So they were not pondering on the miracles Christ did, but they were pondering on the things they could see. చూడండి, వారు దేవుడు చేసిన ఈ యొక్క గొప్ప గొప్ప అద్భుతాల గురించి వారు గ్రహింపు కలిగి ఆలోచించట్లేదు, కానీ మరి వారు చూస్తున్న పరిస్థితులనే వారు గ్రహిస్తున్నారు. The next word is that when they did not ponder, fear came in them. ఎప్పుడైతే వారు ఆ విషయంలో గ్రహింపు కలిగి లేరో వెంటనే భయం వాళ్ళు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. Now in Bible, in the new covenant, do you see anywhere God is giving us a spirit of fear? మరి నూతన నిబంధన గ్రంథంలో ఎక్కడైనా దేవుడు మరి భయపడే ఆత్మను ఇచ్చాడా అండి? ఎక్కడైనా చూసారా? No. Praise God. Praise God. Yeah. Then what is there in the Bible? బైబిల్లో ఏం రాయబడి ఉంది, ఏం తెలుస్తుంది? 2 Timothy 1:7. What does it say? 2 తిమోతి 1:7 ఏం చెప్తుంది? దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియలేదు. So if God has not given us a spirit of fear, who's bringing it? మరి దేవుడు ఈ పిరికితనమైనటువంటి ఆత్మను ఇవ్వకపోతే ఎవరు తీసుకొని వస్తున్నారు మనలో ఈ పిరికితనమైన ఆత్మను? Okay. Now you can think as a stick or a pipe. మరి ఇది ఒక మరి పైప్ అనుకోండి. Okay. In the two ends there will be two things. Faith and fear are the two ends of the same pipe. ఈ పైపుకు ఒక పక్క విశ్వాసము, మరొక పక్క భయము ఉన్నాయి అనుకోండి. No, it will be there. The faith will come in us when we hear the word, when we read the word, when we meditate the word. చూడండి, ఈ విశ్వాసం ఎప్పుడు వస్తుందంటే దేవుని వాక్యాన్ని విన్నప్పుడు, దేవుని వాక్యాన్ని చదివినప్పుడు మనకు విశ్వాసం వస్తుంది. And fear comes in us when we read, meditate the world. మరి భయం ఎప్పుడు వస్తుందనంటే ఈ లోకంలో ఉన్నటువంటి వార్తలు అవన్నీ కూడా విన్నప్పుడు మనకు భయం వస్తుంది. Faith comes by hearing the word, fear comes by hearing the world. విశ్వాసం అనేది దేవుని వాక్యం వినడం ద్వారా వస్తుంది, భయం అనేది లోకపు యొక్క వార్తలు వినడం ద్వారా భయం వస్తుంది. If faith is strong in a person, fear will evaporate. ఒక వ్యక్తిలో విశ్వాసము పరిపూర్ణంగా ఉందనుకోండి, ఆ భయము వెళ్ళిపోతుంది. But if fear is strong, the faith will disappear.
మరి ఒకవేళ ఈ భయం అనేదే బలంగా ఉందనుకోండి ఒక వ్యక్తిలో విశ్వాసం వెళ్ళిపోతుంది, విశ్వాసం ఉండదు. If a little fear comes in a person, the rest Satan does a good work by magnifying the fear in a person. That fear, the person will start doubting and he will be sinking in the problem. ఒక వ్యక్తిలో కొంచెము భయము ఉంటే చాలండి, వెంటనే సాతానుడు ఆ యొక్క వ్యక్తిలో ఇంకా ఎక్కువగా ఆ భయాన్ని పుట్టించి తన జీవితంలో ఆ సమస్యల గుండా ఇంకా పూర్తిగా కింద పడిపోయే రీతిలోకి నడిపిస్తూ ఉంటాడు. So after that, the next word given was the hardened heart. ఆ తర్వాత రాయబడినటువంటి మాట ఏంటంటే కఠినమైన హృదయము. I'm telling Mark 6:52. I'm telling one word, and the last word is hardened heart. మార్క్స్ వార్త 6:52 నుంచి నేను చెప్తూ ఉంటున్నాను. తర్వాత మరి కఠిన హృదయం గురించి మనం చూస్తాం. Hardened heart I told in the morning. ఈ యొక్క కఠిన హృదయం గురించి నేను ఉదయాన్నే మీకు చెప్పాను. I gave an example of candles, so I'll not repeat that. మరి క్యాండిల్ గురించిన కొవ్వొత్తుల గురించినటువంటి ఉదాహరణ మీకు చెప్పాను కాబట్టి మరలా చెప్పట్లేదు. So I'll take the new word. Proverbs 23:7 says that as you think in your heart you shall be. మరి సామెతలు 23:7 ప్రకారముగా మీ హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. So basically Jesus was telling, if you would have pondered on the miracles, your faith would have been strong, you would not have doubted. చూడండి ప్రభువారు అంటున్నారు కదా, మీరు అద్భుతాల గురించి మీరు ఆలోచించినట్లయితే, ఆ వాటి గురించి ఆలోచన చేసి గ్రహించినట్లయితే ఇలా మీరు అనుమానం మీలోకి వచ్చేది కాదు. Okay, now if we have faith in the word, then we will not have fear of the things happening in the world. మనకు వాక్యం పైన విశ్వాసం ఉంటే, మనకు లోకములో ఉండే సంగతులను బట్టి మనకు భయం అనేది ఉండదండి. Before I get into the situation, I'll take one more word that Jesus told. మరి ముందుకు వెళ్ళబోయే ముందు మరి ప్రభువు చెప్పిన ఇంకో మాటను నేను మీకు వివరిస్తాను. When Jesus was walking on the water, the disciples were afraid. The words he uses, be of good cheer, it is me, don't be afraid. చూడండి ప్రభువారు ఆ నీళ్ళ పైన నడిచి వస్తున్నప్పుడు వెంటనే ఆయన చెప్పాడు, ఇదిగో భయపడకండి, నేనే, ధైర్యం వహించండి అని ప్రభువారు అక్కడ మాట్లాడారు. The two words, be of good cheer, not be afraid, you had heard today morning also. ఆ ఉదయాన్నే కూడా ఈ మాటలు నేను మీకు చెప్పాను. ధైర్యం తెచ్చుకునడి, భయపడకుడి. God had told to Joshua when he gave the responsibility of Moses to him. What is the word he used? చూడండి, ఎప్పుడైతే మోషే మరణించిన తర్వాత యెహోషువ గారికి దేవుడు ఈ రెస్పాన్సిబిలిటీ అధికారం అనుగ్రహించినప్పుడు ఈ మాటలే వివరించాడు. అవి ఏ మాటలండి? నిన్ను విడువను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము అని దేవుడు మాట్లాడే పక్షుడు. Joshua 1:6-7. Be not be afraid, be of good cheer. Same thing. మరి భయపడకు, ధైర్యం తెచ్చుకోండి, భయపడకు అని యెహోషువతో దేవుడు మాట్లాడినట్టుగా చూస్తున్నాం. Why God is telling to be of good cheer? ఎందుకు మరి ధైర్యం తెచ్చుకోమని ప్రభు సెలవిస్తున్నాడు? Proverbs 17:22 says that a merry heart is like a medicine to a person. A broken heart is like which dries the bones. చూడండి, మరి నలిగిన మనసు ఎముకలు ఎండిపోయినట్టుగా చేస్తుంది అని దేవుని సామెతలు 17:22 చెప్తుందండి. But merry heart does good like a medicine. మరి సంతోషకరమైనటువంటి మనసు మరి ఒక మంచి మెడిసిన్ లా పనిచేస్తుంది అని చెప్తున్నారు. If we see the life of Paul, మరి పౌలు గారి జీవితాన్ని చూసినట్లయితే in Acts 16:25, when he was in the prison and they were going to hang him the next day, what was he doing? అపొస్తలుల కార్యము 16:25 చూసినట్లయితే అక్కడ పౌలు గారు ఏం చేస్తున్నారండి? He was rejoicing, clapping and singing to the Lord. ఆయన ఎంతో సంతోషంతో చప్పట్లు కొడుతూ దేవునిలో ఆనందిస్తూ ఉంటున్నాడు. Because he knew one truth. ఆయనకు తెలుసండి, ఒక సత్యం ఆయనకు తెలుసు. I am a victor in Christ. I am not a victim in Christ. నేను క్రీస్తులో విజయాన్ని పొందుకున్నటువంటి వాడను, నేను ఓడిపోయిన వాడని కాను. So we all are a victor in Christ, but we are not a victim in Christ.
మనమందరము కూడా క్రీస్తులో విజయాన్ని పొందుకున్నటువంటి వారమండి. అపజయాన్ని మరి ఓడిపోయినటువంటి వ్యక్తులం మనం కాము. Okay. Now we know that when Peter was about to sink, he asked Lord's help and Lord helped him. మరి పేతురు గారు ఎప్పుడైతే మునిగిపోసాగారో అక్కడ ప్రభువా నన్ను రక్షించండి అన్నప్పుడు ప్రభు వారు రక్షించారు. So in these days of confusion, ఇలాంటి సందేహమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు instead of pondering in what you can see, అక్కడ సార్ వన్ సెకండ్, instead of pondering, instead of looking into the things what you can see physically, మరి అతను అక్కడ ముందున్నటువంటి తన కళ్ళకు కనబడేటటువంటి విషయాలన్నీ కూడా చూడకుండా, ponder means I told consider, to meditate, to think on that. So don't think, sit and meditate on that. మరి వాటన్నిటిని కూడా వారు గ్రహించకుండా Ponder on the word. కేవలము ఒక మాట పైనే వారు గ్రహింపు కలిగి ఉండాలి. I will tell you the good news. Salvation is the biggest miracle in the whole world. మరి మన ప్రపంచంలో చూసినట్లయితే రక్షణ అనేది ఒక గొప్ప అద్భుతమై ఉందండి. This salvation is also become such a simple thing that we don't understand the seriousness of that. మరి రక్షణ కూడా మరి చాలా సులువుగా ఇంకా దాన్ని గురించినటువంటి మనము అర్థం చేసుకోలేకపోతున్నాం. Salvation means what happens is the Satan is losing all control over you and you're becoming the child of God. రక్షణ అనగా ఏంటి అనంటే మన పైన సాతానుడు యొక్క అధికారం పూర్తిగా సాతానుడు కోల్పోతాడండి. మరి మనము దేవుని బిడ్డగా మనము ఆయనకు స్వీకరించబడతాం. Satan does not mind giving you healing, giving you money, giving you car unless you're not saved. మరి సాతానుడుకు నువ్వు రక్షించబడక ముందంతా కూడా నీకు కారు ఇవ్వడానికి, డబ్బు ఇవ్వడానికి దానికి ఎలాంటి సమస్య ఉండదు. Because he knows all these are added, but you are still his son. అన్ని కూడా ఇచ్చినప్పుడు ఇంకా నా కుమారుడుగానే ఉన్నాడని సాతానుకు తెలుసు. But once you are saved, once you have salvation, you are no more God's child, but you're no more Satan's child, but you're God's child. ఒక్కసారి నువ్వు రక్షించబడ్డావు అంటే, రక్షణ పొందావంటే ఇక నువ్వు సాతాను బిడ్డగా ఉండవు, నువ్వు దేవుని బిడ్డగా మారిపోతావు. So in midst of the confusion, you just remind yourself that the salvation of you have is the greatest miracle you experience. మరి ఇలాంటి సమస్యలు మనం గుర్తించాల్సింది ఏంటంటే ఆ రక్షణ మనం పొందుకున్నటువంటి రక్షణ ఇది చాలా గొప్ప అద్భుతమైనటువంటి విషయం అండి మన జీవితంలో. Because of that salvation, now you are the child of God and you can call him Abba Father. ఈ రక్షణ ద్వారానే మనము ఇప్పుడు మన ప్రభువైన తండ్రిని మనం అబ్బా తండ్రి అని మనం మొరపెట్టగలుగుతాం. And when you know that you're not an accident, but it's God's plan that you are here. మరి మనం ఇక్కడ ఏదో హఠాత్తుగా ఇక్కడ లేము, కానీ దేవుని యొక్క మన పట్ల దేవుని ప్రణాళికలోనే మనం ఇక్కడ ఉన్నామండి. In this 2021, God has put us here in midst of all this confusion so that we can bring peace to the world. ఈ యొక్క 2021 సంవత్సరాలు భయంకరమైన పరిస్థితుల్లో ప్రభు మనల్ని పెట్టాడు అని అంటే మన ద్వారా ఈ లోకానికి ఒక అద్భుతాన్ని చూపించడానికి ఆయన పెట్టాడండి. Basically, when we are pondering the word, these other thoughts will come in us, then we'll feel these problems are nothing because the one in is bigger than the one in the world. ఎప్పుడైతే మనము ఇలాంటి దేవుని పైన గ్రహింపు కలిగి ఉంటామో, దేవుని పైన ఈ యొక్క మాటలు మనము స్వీకరిస్తామో, అప్పుడు ఇవన్నీ కూడా మనని ఏమి చేయలేవు, లోకంలో ఉన్నదంతా కూడా ఏమి చేయలేదని మనం గుర్తిస్తాం. Not only pondering, very important is we should be in good cheer. కేవలము మరి మనము ధైర్యం తెచ్చుకోవడమే కాదు కానండి, మనము ధైర్యంగా ఉండాలి. Means what? We should have the Paul's attitude in us. Philippians 1:21, for me to live is Christ, to die is gain. మరి ఫిలిప్పీల రాసిన పత్రికలో పౌలు గారు చెప్పినట్లుగా బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే అని చెప్పినట్టుగా మనం ఉండాలి. So if you see Paul, all the problems he went through, he just considered this is nothing compared to the eternity that I have for me. మరి పౌలు గారు ఎంతగానో శ్రమల గుండా వెళ్ళినప్పటికీ కూడా ఇవన్నీ కూడా నాకు ఎలాంటి వీటి ద్వారా మరి నాకు ఏమి ఇబ్బంది లేదు, ఎందుకంటే నేను నిత్య రాజ్యం పొందుకొని ఉన్నానని ధైర్యంగా చెప్పగలిగాడు. Or in other words, when he was in midst of the confusion, he was looking in spirit to the Satan and telling, if you want, you can kill me. If you're not killing, I'll kick you from here. One second, sir. In spirit, he's looking at the Satan and telling, if you kill me, I'll be with God. If you don't kill me, I'm here, I'll be kicking you from here. మరి ఆత్మలో మరి సాతాను చూస్తూ ఒకవేళ నువ్వు నన్ను చంపితే నేను దేవుని దగ్గర ఉంటాను, ఒకవేళ నువ్వు నన్ను చంపకపోతే నేను ఇక్కడ నుండి నేను చంపుతాను అని ఆత్మలో పౌలు గారు అని ఉండొచ్చు. Means what? Wherever I go, I'll be bringing light and people will come out of darkness. So no one will be your children, but they will become God's children because of me. I'm here to claim the gospel.
మరి నేను పౌలు గారు అంటున్నాను, నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను అంటే, నేను ఎక్కడికి వెళ్ళినా గానీ చీకటిని తొలగించి వెలుగునివ్వబోతున్నాను. ఏ ప్రజలైతే అంధకారంలో ఉన్నారో వారిని దేవుని యొద్దకు నడిపిస్తూ నీ నుండి విడిపించబోతున్నానని మరి పౌలు గారు చెప్తూ ఉన్నారు. So he had a warrior attitude in him. ఆయనలో ఒక ధైర్యకరమైనటువంటి ఆయన కలిగి ఉన్నాడండి. Warrior means in Telugu యోధుడు. He had a warrior attitude. Yeah. ఒక యోధుడు వలె ఆయన మాట్లాడుతూ ముందుకు సాగుతున్నాడు. So we all Christians, we should understand that we are in a spiritual warfare. మనమందరం కూడా ఆత్మీయమైనటువంటి ఆ యుద్ధ రంగంలో ఉన్నామని మనం గుర్తించాలండి. And we should know we are in the end days. మరి అంతేకాకుండా చివరి దినాల్లో ఉన్నామని కూడా గుర్తించాలి. Satan knows he's going to lose his war. ఆ సాతానుకు తెలుసు తన యుద్ధాన్ని తను ఓడిపోబోతున్నాడని. He's trying all his last weapons he has in him, so that how many people he can take with him, he wants to take. మరి చివరి బాగా ప్రయత్నం చేస్తున్నాడు. మరి చివరిలో ఎంతమంది దొరికితే అంతమంది నేను తీసుకోవడానికి సాతానుడు మరి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. So instead of focusing on the problem, if we know the one in us will ensure that, and our eyes are focused on that, without even our knowledge we'll be walking over the issues. మరి సమస్య వైపు మనం చూడకుండా, సమస్య వైపు మనము చూడకుండా, మనము ఇక సమస్య నుండి మనం దేవుని వైపు చూడడం బట్టి మనము అనుకోకుండానే దేవుని వైపే నడుస్తూ ఉంటాం. Very important, if we don't exhibit our faith in a stormy situation, we will not experience the deliverance. చూడండి, సమస్యలో ఉన్నప్పుడు మన యొక్క విశ్వాసాన్ని మనము కాపాడి ఉపయోగించకపోతే మరి అలాంటి మరి ఆ సమస్య వలయంలోనే మనం చిక్కుకుంటాం. Because I explained clearly to you people that God does not do anything without us. మరి నేను చెప్పాను మీకు, మనం లేకుండా దేవుడు ఏమీ చేయలేడు. And we can do nothing without God. మరి దేవుడు లేకుండా మనం కూడా ఏమీ చేయలేము. So God is telling we have to use or exercise in faith, and in all situations you'll walk over that. మరి దేవుడు అంటున్నాడు కదా, ప్రతి విషయంలో కూడా నీవు నీ యొక్క విశ్వాసాన్ని మరి కాపాడుకుంటూ విశ్వాసంలో నడవాలి. In Christ's atonement we have on the cross, we have healing, we have prosperity, we have peace, we have joy, that no powers on this earth can take that. మనం క్రీస్తులో ఉన్నటువంటి మనకు సంతోషం ఉందండి, సమాధానం ఉంది, విడుదల ఉంది, రక్షణ ఉంది. ఇవన్నీ కూడా మనం క్రీస్తులో కలిగి ఉన్నాం. ఇవేవి కూడా వీటిని తీసివేసే మరి ఏ శక్తి కూడా లేదండి. Any area in our life it's attacked, we should be like James 4:7, we should submit to God, resist the devil, he will flee from us. మరి మనము ఎలాంటి సమస్య వచ్చినప్పటికీ వెంటనే మనం దేవునికి లోబడాలి, సాతానును మనము ఎదిరించాలండి. అప్పుడు వాడు మన ఇద్దరి నుండి పారిపోతాడు. We need to resist God, we have to kick that fellow out with our authority, then only he flees away. మనము సాతానును ఎదిరించాలండి. వాడిని ఎదిరించినప్పుడు వాడు మన యొద్ద నుండి పారిపోతాడు. Okay, and that's the time we'll be able to walk over the situation whatever Satan is trying. మరి సాతానుడు మనకు పెడుతున్నటువంటి ఎలాంటి భయంకరమైన ప్రతికూల పరిస్థితులు అయిన వాటి నుండి మనం వాటికి అనుగుణంగా మనం పైనుండి మనం నడవగలుగుతాం. Apart from the atonement, yes, Jesus told there will be persecutions, there will be tribulation for the gospel's sake. మరి సువార్త విషయమై మరి అనేకమైనటువంటి శ్రమలు, ఇబ్బందులు మీకు కలుగుతాయని ప్రభువు చెప్తున్నారు. I'm not talking about that, but in the atonement, whatever is there, if it comes, it's not for us. We should know that, and we should be aggressive. Then only we can walk over the situation. మనకున్నటువంటి ఈ యొక్క యుద్ధ రంగంలో మనం ఖచ్చితంగా మనం ఏ పరిస్థితిలో అయినా ప్రభు వైపు చూస్తూ మనం ముందుకు కొనసాగలగాలి. Like Peter stepped out to the uncertain area, we should take the step of faith and go into uncertain area, so then only we can see the victory. పేతురు ఏ రీతిగా మరి తెలియనటువంటి విషయంలో, ఎప్పుడు ఎరగనటువంటి విషయంలో ఆయన కాలు మోపి నడవడం కొనసాగించాడు, అదే విధంగా మనము కూడా విశ్వాసం ద్వారా అడుగు ముందుకేసి నడవడం ప్రారంభించాలి. My prayer is you all become supernatural, not superficial. నా యొక్క ప్రార్థన ఏంటంటే మీరందరూ కూడా అసాధారణమైన వ్యక్తులుగా ఉండాలి, కానీ మరి నటించే వారిగా ఉండడం నాకు ఇష్టం లేదు. Like Sister Brighty told, the only very important is we should start renewing our mind that we are not a victim, but we are a victor, and we'll experience victory every time. మరి సిస్టర్ బ్రైటీ గారు చెప్పినట్లుగా మరి మనమందరం కూడా ప్రతిరోజు మన మనసు నూతనపరుచుకుంటూ ఉండాలి. ఎందుకంటే మరి మేము క్రీస్తులో జయం పొందినటువంటి వారం, మేము ఓడిపోయిన వారము కాదు, కానీ మేము జయం పొందిన వారమని నూతనపరుచుకోవాలి. All the promises of God are yes and amen in Christ. So all the promises are my birthright. I will not allow Satan to take that.
దేవుడిచ్చిన ప్రతి వాగ్దానం కూడా అది నేను పొందుకోదగినది, అది నా యొక్క జన్మ హక్కు, నేను పొందుకుంటాను అని మనం స్వీకరించాలి. So if your heart is full of the word, his promises, then we will be able to walk out the issues in our life. మన హృదయం ఎప్పుడైతే దేవుని వాగ్దానాలతో నిండి ఉంటుందో అప్పుడు ప్రతి పరిస్థితిలో కూడా మనం దాని నుండి బయటపడి నడవగలుగుతామండి. But if our heart is full of the world, we will sink in the issues. ఎప్పుడైతే మన హృదయం ఒకవేళ లోకంతో నిండి ఉంటే ఆ లోకంలోనే మనం మునిగిపోసాగుతాం. So very important, I'm telling, in this moment of corona, of the uncertainty, and thank God you people are spending time in the word, which is not going to be wasted. ఇలాంటి భయంకరమైనటువంటి కరోనా సమయంలో కూడా మరి నేను మిమ్మల్ని బట్టి స్తుతిస్తున్నాను, ఎందుకంటే మీ సమయాన్ని వ్యర్థపరచుకోకుండా దేవుని వాక్యంలో మీరు బలపడుతున్నారు. You may be thinking I'm spending so many times just because Brother Rajesh or sister has told, but no, you all are sowing the seed in the right time. You'll reap 30, 60, 100-fold fruits in your life. మీరు అనుకోవచ్చు సహోదరుడు రాజేష్ గారు, సిస్టర్ గారు వారు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నారని, కానీ అది కాదండి. మీరందరూ కూడా, నేను అనుకుంటున్నాను, మీరందరూ కూడా వాక్యాన్ని, ఆ విత్తనాన్ని మీరు మీలో మరి పెట్టుకోవడం ద్వారా, నాటింపచేయడం ద్వారా మీరు 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలిస్తూ ఉన్నారు. You all are of different parts of Andhra and Telangana. మరి మీరందరూ ఆంధ్ర, తెలంగాణ నుండి అనేక విభాగాల నుండి మీరు ఉన్నారు. In midst of this confusion, God is making you people the light for that place. మరి ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మీరున్న ప్రాంతంలో దేవుడు మిమ్మల్ని ఒక వెలుగుకరంగా ఉంచాడండి. That you all will be the glow to the world, that the people, like a magnet, to bring the people to God. చూడండి, మీరందరూ కూడా ఒక మరి అయస్కాంతం ఏ రీతిగా అయితే మరి అది లాగుతుందో అదే రీతిగా ప్రజలను మీ వైపు ఒక వెలుగుకు లాగినట్టుగా ప్రజలు మీ యొద్దకు నడిపించబడతారు. Stop seeing at the problem, start seeing at the word, and start pondering, meditating on the word, and you will become supernatural. సమస్య వైపు చూడడం ఆపివేయండి, మరి దేవుని వైపు చూడండి, దేవుని వాక్యాన్ని ధ్యానించండి. ఖచ్చితంగా మీ ద్వారా గొప్ప అద్భుతాలు, కార్యాలు జరగడం ప్రారంభమవుతాయి. Jesus said in Matthew 6:33, but you seek ye first the kingdom of God and his righteousness, all the things will be added unto you. మత్తయి సువార్త 6:33లో ప్రభువైన యేసు చెప్తున్నారు, మొదటగా నా రాజ్యమును నీతిని వెదకండి, తర్వాత అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. Now what you are doing is you are seeking the word, you are seeking his righteousness, you are seeking his kingdom. ఇప్పుడు ఆయన నీతిని, రాజ్యాన్ని మీరు వెతుకుతున్నారండి. And without even your knowledge, all the things will be added unto you. మీరు ఆయన రాజ్యాన్ని, నీతిని ఇలా వెతుకుతున్నప్పుడు మీకు అన్ని కూడా మీకు జతపరచబడతాయి, అన్ని వచ్చేస్తాయి. హల్లెలూయా. Message Bible tells not only comes but it overflows you. ఇంకో మరి బైబిల్లో చూసినట్లయితే కేవలం రావడమే కాదండి, అవి పొర్లి పారుతాయి. ఆమేన్. That's what Paul said in Philippians. He told that God, we don't depend on our resources, but God is our supply. మరి ఫిలిప్పిలో మరి పౌలు గారు అంటారు, మేము ఆధారపడి లేము, కానీ దేవుడే మాకు అన్ని సమకూర్చువాడై ఉన్నాడు. Amen. ఆమేన్. You all are rejoiced. అందరూ కూడా సంతోషిస్తున్నారా? You all are sure that you will walk over your issues. మరి ప్రతి సమస్య పైన మనం నడవడానికి మీరు అంగీకరిస్తున్నారా? Because I heard someone's house, someone is having corona, someone has some problem, all was told, you just trust in God, all that is nothing because you are in Christ. నేను విన్నాను, కొంతమంది కుటుంబాల్లో మరి ఒకరిద్దరిలో మరి కరోనా ఉంది, సమస్యలతో ఉన్నారని విన్నాను. కానీ మీరు నమ్మండి, ఈ యొక్క సమస్యల గుండెలో దేవుని యొక్క హస్తమే, దేవుని వాక్యం ద్వారానే వాటన్నిటిని కూడా మనం జయించబోతున్నాం. You have the supernatural in you, so you are also supernatural. మరి అసాధారణమైన వ్యక్తి మనలో ఉన్నాడు కాబట్టి మనం కూడా అసాధారణమైన వ్యక్తులమే. Start seeing you as a supernatural, not like the Old Testament Peter. ఒక అసాధారణమైన వ్యక్తిగా చూడడం, మిమ్మల్ని మీరు చూసుకోవడం ప్రారంభించండి. మరి పాత నిబంధన గ్రంథంలో మరి ఏ రీతిగా అయితే పేతురు గారు చూశారో ఆ రీతిగా. Amen. ఆమేన్. Praise God, praise God. Any doubt in this? దీనిలో ఏమైనా సందేహాలు ఉన్నాయండి? Usually this portion you take for pray for each other, right? Evening 4 o'clock. ఈ యొక్క సమయము మరి 4 గంటలకు నుండి 5 గంటల వరకు మీరు ప్రార్థన సమయముగా పెట్టుకున్నారు కదండి? Yes, Pastor. So now
So any issue that we have to pray specifically? ఏదైనా ప్రాముఖ్యమైన అంశము ఉన్నట్లయితే మనం ప్రార్థన చేద్దామండి. స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. ఈ యొక్క సాయంత్రం వేళలో ప్రభా మరలా నీ వాక్యం వినడానికి నా ప్రభా తండ్రి ఇచ్చిన ఈ యొక్క మంచి సమయాన్ని బట్టి నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇది నమ్మే తండ్రి ఈ రీతిగా ప్రభా తండ్రి నీ వాక్యంలో మేము ఎదుగుటకు నాయన అయ్యా నీ కృప చూపిస్తున్నందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. ప్రత్యేకంగా ఈ దినాన ప్రభా మరి విశ్వాసం ద్వారా నాయన మాకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితుల్లో సమస్యలను ప్రభా ఏ రీతిగా ప్రభా తండ్రి నా మా విశ్వాసం ద్వారా మేము ముందుకు కొనసాగలుగుతాము ప్రభా. పేతురు ద్వారా నాయన తండ్రి మీరు మాకు తెలియజేసిన విధాన్ని బట్టి లెక్కలేని వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. అన్ని పరిస్థితుల్లో కూడా నా ప్రభా తండ్రి నీ ద్వారా మేము విజయం పొందుకోగలుగుతామని మాట్లాడారు ప్రభా. అయ్యా తండ్రి మేము పిరికితనమైన ఆత్మను కలిగిలేము కానీ అయ్యా ధైర్యం కలిగినటువంటి ఆత్మను మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. ఏ పరిస్థితుల్లో అయినా ప్రభా మేము అపవాదిని గద్దించినప్పుడు ప్రభా వాడు మా ఎదురు నుండి పారిపోతాడని వాక్యం సెలవిస్తుంది ప్రభా. నీకు వందనాలు నాయన. అయ్యా తండ్రి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నీ సన్నిధానంలో నీ వాక్యం వైపు విన్నప్పుడు నీ వాక్యాన్ని మేము తండ్రి ధ్యానించినప్పుడు ప్రభా అయ్యా మేము విశ్వాసంలో బలపడగలుగుతామని ఈరోజు మేము నేర్చుకున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. లోకం మాటలు విన్నప్పుడు నాయన మరి భయం మాలోకి వస్తుంది కానీ నీ వైపు మేము నీ మాటలు విన్నప్పుడు ఒక గొప్ప ధైర్యం మేము పొందుకుని ఉంటున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈరోజు ప్రభా. మరి సారిగా తండ్రి ఆ యొక్క విశ్వాసం గురించిన మాటల ద్వారా ప్రభా మా అందరికీ కూడా ఆ యొక్క భయపు అనే ఆత్మను తొలగించి విశ్వాసంలో మమ్మల్ని బలపరచడానికి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. ఎప్పుడైతే నీ వాక్యం ద్వారా మేము విశ్వాసంతో తండ్రి ముందుకు అడుగు వేస్తాము ప్రభా అసాధారణమైన కార్యాలను మీరు జరిగించే దేవుడు అని నీకు వందనాలు చెల్లిస్తున్నా. అయ్యా తండ్రి అసాధారణ కార్యములు చేయగలిగిన అయ్యా మీరు మాలో ఉన్నారు కాబట్టి మేము కూడా అసాధారణమైన కార్యములు నీ కొరకు ఈ లోకంలో ప్రభా ఒక వెలుగు వలె ప్రభా మేము చేయగలమని మేము నమ్ముతున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. పేతురు ఎన్నడూ చూడని ఎప్పుడు చెయ్యని కార్యాన్ని నీవు మాట తండ్రి నీ మాట విని నీ మాట పైన విశ్వసించి ఎలా అయితే నీటి పైన నడిచాడు ప్రభా అదే రీతిగా ప్రభా తెలియనటువంటి పరిస్థితుల్లో ఇలాంటి కష్టతరమైన పరిస్థితుల్లో కూడా నీ మాటకు లోబడి ప్రభా మేము ముందుకు కొనసాగుతుండగా ప్రభా మేము కూడా అద్భుతాలను చూచుదుమగాకన ప్రభా మా ద్వారా అద్భుతాలు ప్రజలకు కనపరచబడునుగా కానీ పలుకుతున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు. ప్రత్యేకంగా ఈ రోజు ప్రభా విశ్వాసం ద్వారా నా ప్రభా మమ్మల్ని అందరినీ కూడా బలపరిచినందుకు నీకు వందనాలు సార్. ఇంకా బ్లెస్ చేయండి ప్రభా. ఇంకా అనేకమైన టీచింగ్స్ తో ప్రభా మమ్మల్ని అందరినీ గ్రూప్ లో ఉన్న వారందరినీ కూడా మీరు బలపరచబోతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. అయ్యా ప్రత్యేకంగా నాయన మరి కరోనాతో ఎంతో మంది నా ప్రభా సమస్యతో బాధపడుతూ ఉంటున్నారు. అయ్యా వారందరికీ కూడా నాయన నీ యొక్క హస్తంలో ప్రభా తండ్రి బలపరచండి. నీ రక్తాన్ని వారి పైన ప్రోక్షిస్తున్నాను ప్రభా. అపవాది తండ్రి ప్రభా వాడి యొక్క ఆయుధములు ఏవి కూడా తండ్రి ఎవరిపైన తండ్రి వర్ధిల్లకుండా యేసు నామంలో ప్రభా అయ్యా తండ్రి విశ్వాసం ద్వారా నాయన దుష్టుడి క్రియలని లయపరుస్తుంటున్నాం ప్రభా. యేసు నామంలో వారి జీవాన్ని ప్రకటిస్తున్నాం ప్రభా. ఇప్పుడే వారికి ఆరోగ్యాన్ని ప్రకటిస్తున్నాం ప్రభా. ఇప్పుడే వారికి ఆక్సిజన్ ప్రకటిస్తున్నాం ప్రభా. అయా స్వస్థత వారు పొందుకొని ప్రభా అయా తండ్రి వారి ఇంటికి వచ్చుదురుగా కానీ పలుకుతున్నాం ప్రభా. నీ సాక్షులుగా వారు నిలబడుదురుగా కన్నా ప్రభా. ఈ కరోనా మమ్మల్ని ఏమి చేయలేదు అని ప్రభా ధైర్యంతో నా ప్రభా నీ సన్నిధానంలో వాళ్ళు నిలబడే శక్తిని మీరు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ గ్రూప్ లో జాయిన్ అయిన ఒక్కొక్క బిడ్డను వ్యక్తిగతంగా వారి ఫ్యామిలీస్ కు ప్రార్థిస్తున్నాం ప్రభా. బిడ్డలు ఎంతమంది వారి కుటుంబాల్లో నాయన అయ్యా భయంకరమైన శ్రమలలో ఈ కరోనాలో ప్రభా నలిగిపోయి కృంగిపోయి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారేమో ప్రభా. ఈ రోజు వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. యేసు నామంలో వారున్న ఈ యొక్క ప్రతికూల పరిస్థితి నుండి వారు బయటకి వచ్చుదురుగా కానీ పలుకుతున్నాం ప్రభా. నీ వాక్యము వారిని విడిపించునుగా కానీ పలుకుతున్నాం ప్రభా. నా వాక్కు వెళ్ళి వారిని బాగు చేయనని నీ వాక్యమును ప్రభా వారి పట్ల రిలీజ్ చేస్తుంటున్నాం ప్రభా. అయ్యా నీ వాక్కు వారిని స్వస్థపరచునుగాక. నీ ఆయన వారి యొక్క ఆక్సిజన్ లెవెల్స్ పెంచునుగా కానీ పలుకుతున్నాను ప్రభా. నీకు వందనాలు నాయన. హాస్పిటల్లో ఏ వ్యక్తులు కూడా ప్రభా మరణించకుండా ఆ యొక్క డెత్ స్పిరిట్ ని యేసు నామంలో ఇప్పుడే కొట్టివేస్తున్నాం ప్రభా. క్యాన్సల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా ప్రభా తండ్రి నీ నామంలో ప్రభా అయ్యా తండ్రి ప్రభా అయ్యా జీవం గల ఆత్మను రిలీజ్ చేస్తుంటున్నాం ప్రభా. అయ్యా ఈ లోకంలో ఎక్కడ కూడా నాయన ఈ కరోనా మరణం ప్రభా తండ్రి తండ్రి అయ్యా ఎక్కడ కూడా తిరగకుండా యేసు నామంలో ప్రభా అయ్యా తండ్రి దాన్ని నీ నామంలో గద్దిస్తున్నాం, క్యాన్సల్ చేస్తుంటున్నాం
ప్రభా. అయ్యా ప్రతి ఒక్కరికి జీవాన్ని ప్రకటిస్తున్నాం ప్రభా, ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని ప్రకటిస్తుంటున్నాం ప్రభా. ఈ భూమి మీద మేము దేనిని ఏకీభవించి ప్రార్థిస్తామో, దేనినైతే బంధిస్తామో పరలోకంలో దాన్ని బంధిస్తానంటున్నారు ప్రభా. యేసు నామములో ఆ కరోనా వ్యాధిని, ఆ వైరస్ ని ఈ భూమి పైన మేము బంధిస్తుంటున్నాం ప్రభా. అయ్యా ఒక్కరిద్దరి కంటే అయ్యా తండ్రి ఎక్కువగా నా ప్రభా, అయ్యా మేము ఇక్కడ ఉండి నాయన ఓ తండ్రి మా స్పిరిట్ లో మేము ఏకమై ఇదిగో నాయన కరోనా వైరస్ ని బంధిస్తుంటున్నాం ప్రభా. ఇప్పుడే అది కాలిపోవును గాక, దాని శక్తి ఇప్పుడే లయమైపోవును గాక నా ప్రభా. నీకు స్తోత్రాలు. ఎందుకంటే ప్రభా అన్ని పరిస్థితుల్లో ప్రభా, మీ యొక్క అన్ని పరిస్థితుల్లో ప్రభా తండ్రి మీరు ఉన్నతమైన దేవుడు ప్రభా, మీరు ఉన్నతంగా ఉన్నటువంటి వారు ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. అది ఏ కరోనా అయినా, అది ఏ వైరస్ అయినా ప్రభా, నీ ఎదుట ప్రభా ఏది కూడా నిలవలేదు ప్రభా. నువ్వు అన్నిటిపైన శక్తి కలిగిన వాడు ప్రభా. నువ్వు మాట సెలవిస్తే చాలు అద్భుతాలు జరిగాయి ప్రభా. ఈ రోజు కూడా అదే శక్తితోనైనా, అదే శక్తి, అదే విశ్వాసం, అదే తండ్రి ఒకే మెజర్ కలిగినటువంటి విశ్వాసాన్ని మాకిచ్చారు ప్రభా. నీకు స్తోత్రం. ఆ అథారిటీతో మేము ప్రార్థిస్తున్నా, నీ బిడ్డలుగా అథారిటీని మా చేతుల్లో తీసుకుంటున్నాం ప్రభా. యేసు నామంలో ప్రభా ఆ కరోనా వైరస్ ని ఇప్పుడే లయపరుస్తున్నాం ప్రభా. మేము అధికారంతో గద్దిస్తున్నాం ఇప్పుడు. ఏ తండ్రి ప్రభా తెచ్చుదైనా ఏ మరణాలు కూడా మా దేశంలో జరగకుండా గాక నాయన. మా ఆంధ్ర రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రము ప్రభా, అన్ని రాష్ట్రాలకు మేము ప్రార్థిస్తున్నాం. ఎక్కడ కూడా ప్రభా డెత్ రేట్ ఇంక్రీజ్ అవ్వకుండా క్యాన్సర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి ఒక్కరికి జీవాన్ని పంపుతున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు స్వస్థత పొందుకొని ఇంటికి వచ్చేది గాక నా ప్రభా. అయ్యా నీకు వందనాలు నా ప్రభా. అయ్యా ఇది వరకు నాయన ఎంతమంది దైవ సేవకులు మరణించారు, వారి కుటుంబాల కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. ఏ ఒక్కరు కృంగిపోకుండా ఏం దేవుడు లేడు అని ప్రభా తండ్రి దేవుడి పైన తండ్రి నిందలు వేయకుండా ప్రభా, వారు నిన్ను అపార్థం చేసుకోకుండా నీ ప్రేమను వారు తెలుసుకోవడానికి నీ కృప దయచేయండి ప్రభా. అయ్యా తండ్రి ప్రభా సాతాను వేసి వలలో ప్రభా వారు చిక్కుకోకుండా మా దేవుని కొరకు ఈ కష్టకాలంలో కూడా మేము నిలబడతాం అని ఒక సవాలు తీసుకొని ప్రభా ఆదరించబడటకు నాయన మరణించిన సేవకుల కుటుంబాలకు నాయన ధైర్యాన్ని ప్రకటిస్తుంటున్నాం ప్రభా, ఆదరణ ప్రకటిస్తుంటున్నాం ప్రభా. నాయన వారి పిల్లలకు నాయన, వారి కుటుంబ సభ్యులకు గొప్ప శక్తిని, ఆదరణను ప్రభా, సంతోషంను, శక్తిని మీరు అనుగ్రహిస్తున్నందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు ప్రభా. వారు వదిలిపెట్టిన సేవను ప్రభా, వారి కుటుంబంలో వారి బిడ్డలు అయ్యా నిలబడి సేవ చేయుదురుగాక నా ప్రభా. ఎక్కడ కూడా మినిస్ట్రీ ఆగిపోకుండా నాయన ప్రతి ఒక్కరు నాయన ముందుకు సాగి వారి కుటుంబాల్లో వారి భార్యలు అయ్యా బిడ్డలు ప్రభా ఆ సేవ ముందుకు కొనసాగించుదురుగాక అని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. ఈ అంత్య దినాల్లో ప్రభా అయ్యా తండ్రి నీ రాకడకు బహు సమీపంగా మేము ఉంటుండగా నాయన నిబ్బరమైన బుద్ధి గలవారమే, మెలకువగలిగేనైనా సాతానుడు పెడుతున్న తండ్రి అయ్యా తండ్రి కుయుక్తులను ప్రభా మేము ఎరిగి వాడిని ప్రభా యేసు నామంలో వాడిని గద్దిస్తుంటున్నాం ప్రభా. నీకు స్తోత్రము నాయన. అయ్యా తండ్రి నీ నామంలో ప్రతి ఒక్కరి కుటుంబానికి, ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి కుటుంబానికి క్షేమమును, జీవమును ప్రకటిస్తుంటున్నాం ప్రభా. ఈ రోజే వారికి విడుదల కలుగును గాక నాయన. అయ్యా తండ్రి ఈ రోజే వారికి పరిపూర్ణ విడుదల, పరిపూర్ణ నెమ్మది కలుగును గాక అని పలుకుతున్నాను ప్రభా. దుఃఖంతో, కన్నీటితో, వేదనతో, టెన్షన్స్ తో ఉన్న వారికి ఇప్పుడే గొప్ప ధైర్యాన్ని ప్రకటిస్తుంటున్నాను ప్రభా. ఇప్పుడే ఆ ధైర్యాన్ని ప్రభా, నిబ్బరమైన ధైర్యాన్ని రిలీజ్ చేస్తున్నాం యేసు నామంలో ప్రభా. నీ నామంలో గొప్ప విడుదల ఉంది ప్రభా. నీకు స్తోత్రము నాయన. అయ్యా నీ నామంలో మేము ప్రార్థిస్తుండగా ప్రతి కుటుంబానికి నా ప్రభా సంతోషాన్ని మీరు ఇస్తున్నందుకు నీకు వందనాలు. ఈ కరోనా నుండి మేము విడుదల పొందుకొని మా కుటుంబాలన్నీ క్షేమంగా ప్రభా రాబోయే సంవత్సరాల్లో గొప్పగా నిన్ను స్తుతిస్తూ ఇంకా గొప్ప సేవ మేము చేయుదుము గాక నా ప్రభా. నీకు వందనాలు తండ్రి. అయ్యా మా జీవితాలు ఇంతోనే అయిపోయినాయని ప్రభా సాతాను పెట్టే అబద్ధాన్ని మేము గద్దిస్తుంటున్నాం ప్రభా. మేము చావము, మేము సజీవులమై యెహోవా యొక్క క్రియలను వివరించడము అని సెలవిస్తున్నాం ప్రభా. అవును తండ్రి. అయ్యా సాతాను ప్లాన్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేస్తున్నాం యేసు నామములో ప్రభా. ఇప్పటి నుండి దేవుని యొక్క వాక్కు రిలీజ్ అవును గాక, దైవ వాక్కు రిలీజ్ అవును గాక నాయన. అయ్యా జీవము రిలీజ్ చేస్తుంటున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు స్పిరిట్ లో ఏకమవును గాక నా ప్రభా. శరీర కార్యాలను మా ఆత్మ శక్తితో లయపరుస్తుంటున్నాం ప్రభా. నీకు వందనాలు ప్రభా. మీరే సమస్త మహిమ పొందుకుంటున్నందుకు నీకే వందనాలు చెల్లిస్తూ ప్రతి ఒక్క తండ్రి సేవకులను, మినిస్ట్రీస్ ని ప్రభా, ఆర్గనైజేషన్స్ ని బ్లెస్ చేస్తుంటున్నాం ప్రభా. ఇంకా ఎక్కువగా నాయన ఈ సమయంలో ప్రభా అయ్యా ఇళ్లలో ఉంటుండగా ప్రార్థన ద్వారా ఈ ప్రార్థన ఉజ్జీవము ప్రతి కుటుంబాలకు వెల్లునుగా ప్రకటిస్తుంటున్నాం ప్రభా. అయ్యా సంఘంలో విశ్వాసులు, సేవకులు అందరూ కూడా ప్రార్థన ఉజ్జీవం ద్వారా నా ప్రభా, ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ప్రేయర్ వారియర్స్ గా తయారవుదురు గాక నా ప్రభా. ప్రతి ఒక్కరు కూడా నాయన అయ్యా తండ్రి ఈ యొక్క భయంకరమైన ఈ బ్యాటిల్లో ప్రభా విజయము మాదే అని ప్రకటించదురు గాక నా ప్రభా. సాతాను ఓడిపోయాడు, వాడు మా కాళ్ళ కింద చిరగొట్టబడ్డాడు
అంటాడు, వాడు ఓడిపోయాడు, వాడికి Hallelujah. శక్తి లేదని ప్రతి ఒక్కరు కూడా నాయన అయ్యా వివరించి ప్రభా ప్రతి ఒక్కరు నీ వాక్కులు రిలీజ్ చేయాలి నా ప్రభా. అయ్యా దుష్టుడి యొక్క అయ్యా వాడి పన్నాగాలని వేస్తున్నాము, క్యాన్సల్ చేస్తున్నాం. వాడు ఓడిపోయాడు, వాడు ఓడిపోయాడు. ఇంకో దేవునికే విజయము, దేవుని బిడ్డలకే విజయము కలిగిందని గొప్ప సంతోషంతో ఎగరవేసు నా ప్రభా. క్రైస్తవ బిడ్డలు చేసిన ప్రతి ప్రార్థన మీరే విని ఆమేన్ అన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు ప్రభా ఈ పరిస్థితుల్లో మీరే నీటి పైన మీరు నడిపించబోతున్నారు ప్రభా. నీటికి ఎదురుగా మేము ఒక బ్రతికున్న చేపల వల్ల ఎదురు ఇది ప్రభా. అయ్యా తండ్రి దుష్టుడిని గద్దించి ప్రభా మేము విజయాన్ని పొందుకునే శక్తిని మీరు మాకే అనుగ్రహించినందుకు, మాకే శక్తిని ఇచ్చినందుకు సమస్త మహిమ నీకే చెల్లిస్తూ నజరేడైన యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనలన్నీ మీరు విని ఆమేన్ అన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Amen. Amen. May the love of God the Father, grace of Lord Jesus Christ, communion and fellowship of the Holy Spirit be with us now and for eternity. Amen. 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 Praise God. Praise God. Praise God. Hallelujah.